నేను వచ్చేసా. ఇక నీకు నిరీక్షణ అనవసరం. మరిప్పుడు దేనితో అవసరం అంట? ఆ ఒక్కటి అడక్కు. తప్పే ఉంది. త్వరలో ఎలాగో నీకు నాకు పెళ్ళంట. అలా జరగాలని నా అభిలాష. కానీ పెద్దలు ఎవ్వరూ మన పెళ్ళి ఆపలేరు. ఇట్స్ అ ఛాలెంజ్. రాము, ఎప్పుడు నువ్వు రావడానికి కొంచెం ముందు విజిల్ అనిపిస్తుంది, మనిషి కనిపించవు. ఎందుకలా? చూడు జానకి, మన పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటికీ 1330 సార్లు కలుసుకున్నాం. ప్రతిసారి నేను రావటానికి ముందు విజిల్ వినిపించింది అంటావు. బహుశా ఈ జానకి మనసు ఎప్పుడు ఈ రాముడి గురించి ఆలోచిస్తుందేమో. అన్నమాట ప్రకారం రావటం నీకు అలవాట్లేదా? నాకు అన్నలెవరూ లేరు కదా అన్నమాట ప్రకారం రావడానికి. జోకు లేకు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకే నాకు మండిపోతుంది. ఆ మంట పోవడానికి నాకేమైనా శిక్ష విధించు. చెప్పమంటావా? నిమిషానికి ముద్దు చొప్పున 5 నిమిషాలకి 5 ముద్దులు. 5. తెలివిగా తప్పించుకోవాలని చూస్తే పెనల్టీ ఎక్కువ అవుతుంది. ఎవరా అమ్మాయి? జానకని బుక్ షాప్ లో సేల్స్ గైడ్. అమ్మా నాన్న ఎవరూ లేదు. ఆస్తి అంతస్తు ఏమీ లేదు. ఎంతకాలం నుంచి రాంబాబుతో పరిచయం? ఏడాది నుంచి. మరింతవరకు ఎందుకు తెలియజేయలేదు? లెక్క పెట్టలేనంత ఐశ్వర్యంలో పుట్టిన నా కొడుకు, ఎవ్వరూ ఎక్కలేనంత అంతస్తులో ఉన్న నా కొడుకు, ఇంతటి పేరు ప్రతిష్టలకు వారసుడైన నా కొడుకు ఏ విలువ లేని గడ్డి పువ్వు లాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకెందుకు తెలియజేయలేదు? ఐఎమ్ సారీ సార్. డోంట్ సే సారీ టు మీ. ఐశ్వర్యవంతుడైన అబ్బాయిని వల్లో వేసుకోవాలనుకునే అమ్మాయికి మర్చిపోలేని పాఠం చెప్పే ఏర్పాట్లు చేయండి. ఇంకెప్పుడు ఆ అమ్మాయి నా కొడుకు మొహం చూడటానికి వీల్లేదు. తప్పనిసరి అనుకుంటే ఆ అమ్మాయి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టండి. పంపించింది ఎవరో చెప్పు. వాణ్ణెందురా కొడతావు? నేను చెప్తాను విను. చెప్పక్కర్లేదు, అర్థమైంది. ఈ కిరాయి కుక్కల్ని పంపించింది మీరే అనమాట. కన్న కొడుకుని అతను చుట్టూ నేను పెంచుకున్న ఆశల్ని కాపాడుకోవడానికి నేను ఏర్పాటు చేసిన మనుషులే వాళ్ళు. ఐసి, మీరు పెద్ద మనిషే గాని మీది చాలా చిన్న మనసు అని ఇప్పుడే అర్థమైంది డాడీ. కన్న కొడుకు ప్రేమించిన ఆడపిల్ల ప్రేమ అర్థం లేని ఆ 2 అక్షరాల మాట కోసం అందమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం చాలా పొరపాటు. పరిగెత్తే నీ వయస్సు, ఆలోచించలేని నీ మనస్సు ప్రేమ పేరుతో తప్పు చేస్తున్నాయి. నీ చేత తప్పుడు అడుగులు వేయిస్తున్నాయి. కాదు డాడీ, మనీ గురించి తప్ప మనసు గురించి తెలియని మీకు మా మధ్య ఉన్న అనుబంధం ఏంటో అర్థం కాదు. రూపాయి విలువ తప్ప ప్రేమ విలువ తెలియని మీకు నేను చెప్పేది ఒక్కటే, ఈ రాముడి దగ్గర నుంచి ఈ జానకిని ఎవ్వరూ వేరు చేయలేరు. ఆ జానకిని నమ్ముకుంటే నీ బ్రతుకు అడవుల పాలైన రాముని పరిస్థితి అవుతుంది. అడవుల్లో అయినా అంధకారంలో అయినా ప్రేమించిన మనిషి తోడుగా ఉంటే ఐశ్వర్యంలో కన్నా ఎక్కువ సుఖంగా బ్రతకచ్చు డాడీ. అంటే నన్ను కాదని వెళ్ళిపోతావా? నేను కావాలనుకున్న మనిషిని నాకు కాకుండా చేయాలని మీరు అనుకుంటే
నేనే మీకు లేకుండా వెళ్ళిపోతాను డాడీ. గుడ్ బై. Come on, don't leave them. Follow them. జానకి, 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 అంత ప్రమాదం నుంచి బయటపడి ఈ గుడి దగ్గర కొట్టుకొచ్చావంటే ఆ దేవుడు మాత్యం అయి ఉంటుంది. అవును రాము, మన ప్రాణాలు కాపాడిన ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుందాం పద. రాము, ఈ గుడిని చూస్తుంటే ఇంతకుముందు ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తోంది.
జానకి, ఇప్పుడు నువ్వు రంగాని ఏమైనా కేక పెట్టావా? నేనేం కేక పెట్టలేదే. జానకి, ఈ ప్రదేశం, ఈ మండపం ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది రాము. ప్రమాదంలో ఉన్న మనిషిని రక్షించడానికి ఏవేవో అరుపులు వినపడుతున్నాయి. నీకే వినిపించడం లేదా? నాకు అలాగే అనిపిస్తుంది. ఈనాటి నృత్య పోటీలలో ప్రథమ బహుమతి కుమారి లక్ష్మి గెలుచుకున్నట్లుగా న్యాయమూర్తులు నిర్ణయించారు. ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతులకు ఎవరు అర్హుల కారని నిర్ణయించారు. పాటిదెబ్బ జమీందారులు కత్తుల నరసింహ భూపతి గారి పుత్రికారత్నం కుమారి మంగళకు కన్సోలేషన్ బహుమతి నిర్ణయించారు. రామ్మ. ఏమే లక్ష్మి, బస్ దిగేటప్పటికి మన రంగడు బండితో సిద్ధంగా ఉంటాడన్నావు, ఏడి? అడుగు. ఏది లక్ష్మి, ఏది నువ్వు గెలుచుకొచ్చిన కప్పు? అద్దరింది. నేను చెప్పానుగా నీకే మొదటి బహుమతి వస్తుందని. నా మాట నిలబెట్టావు, మన ఊరి పేరు నిలబెట్టావు. ఇంతకీ నీతో పోటీ చేసిన జమీందారు గారు అమ్మాయి మంగళ ఏమైంది? ఇంకేమవుతుంది, ఆ కుళ్ళిపోత మంగళ చిత్తుగా ఓడిపోయింది. దానికి కన్సలేషన్ బహుమతి వచ్చింది రంగా. అంటే కన్నీళ్లు తుడిచే బహుమతి అనమాట. అదిగో మంగళ వస్తుంది. అమ్మా సర్వమంగళమ్మ, నీ నాట్యం పెద్దాపురం సంతగోలని చిన్న కప్పో సాసరో ఇచ్చారటగా. పాపం తను కూడా నాట్యం బాగానే చేసింది రంగా. కానీ లక్ష్మి, ఈ కోతలు నా మీదకి రెచ్చగొట్టి సంబరపడుతున్నావు కదూ. డాన్స్ లో నువ్వు గెలిచానని ఎగిరిపడ్డం కదే. రేపు పాటలు పట్టిందిగా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఏంటి నువ్వు చెప్పేది? ఎరుకులు దాని సోదా. చూడు, ఏ పోటీలోనైనా మా లక్ష్మిదే పై చెయ్యి. డ్రైవర్ పోనీ, మనం ఆ జీప్ కన్నా ముందెళ్ళాలి. ఏమిటి చెల్లెలు గారు, డాన్స్ పోటీలో ఓడిపోయారా? మిమ్మల్ని రంగడు లక్ష్మి అవమానించారా? అవునన్నయ్య గారు, దాంతో కోపం వచ్చి పాటల పోటీలో నేనే గెలుస్తానని ఛాలెంజ్ చేశాను. శభాష్! ఆ పంతం పట్టుదల ఈ చురకత్తుల వారి వంశంలోనే ఉందమ్మా. ఏది ఏమైనా ఈ పందెంలో నువ్వు గెలిచి తీరాలి. శంభో శివశంకర శాస్త్రి. అయ్యా అయ్యా కాదు, పోటీలో అమ్మాయిని గెలిపించకపోతే మీ పీక కొయ్య. అయ్యో 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 రంగమ్మత్త, నీకు విషయం తెలుసా? నిన్న సాయంకాలం పట్నంలో టూరింగ్ టాకీస్కి మీ ఆయన ఎర్రగా బుర్రగా ఉన్నదాన్ని వేసుకొచ్చాడట. ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా? అయ్యో రామా, నా పేరే సత్యవతి. ఒట్టు, నేను సచ్చినంత. నీ చెప్పేదంతా నిజమే, కానీ నేను చెప్పానని మీ ఆయనకు మాత్రం చెప్పకే. రాని నేను వస్తాను, నీకెన్ని కష్టాలు వచ్చాయో. సచ్చినుండ్రా. ఈ సత్యవతి అబద్ధాల దెబ్బేమిటో ఇంకా సేపట్లో తెలుస్తుంది.
అవతారం? నువ్వు చెప్పిన అబద్ధాలే కారణమే నా ఈ అవతారానికి. నువ్వు అందరికీ గొడవలు ఎట్టిపోతావు, ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది. అయినా నువ్వు ఎందుకే ఇలా అబద్ధాలు చెప్తావు? ఎందుకో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఏదో ఒక మంచి రోజున నీకు తెలుస్తుంది. హనుమంతు, ఏమిటిరా ఆ స్వరం? నాదస్వరమే గురువుగారు. కాదురా, అది నాదస్వరం కాదు, అనాథస్వరం, అపస్వరం. ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించరా, తర్వాత నీకు వస్తుంది. అబ్బా, ఈ రోజు ఆడిన అబద్ధాలతో 890 పూర్తయ్యాయి. 890. ఈ రంగా 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అన్నారు. అందుకే నీకు నాకు పెళ్లి జరగాలని 1000 అబద్ధాలు ఆడడానికి నిశ్చయించుకున్నాను. ఇంకొక 110 అయితే చాలు. ఈ బొమ్మల పెళ్లికి బదులు నిజంగానే మన పెళ్లి అయిపోతుంది. మీరు వెళ్ళిరండి. మీకు న్యాయం జరిగేలా చూడమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం. మీరు కాస్త దయ చూపాలండి మున్సబ్ గారు. అలాగే వస్తామండి. మంచిది మంచిది. అమ్మా లక్ష్మి, లక్ష్మి. ఆగండి నాన్నగారు, లక్ష్మి లక్ష్మి అని పిలుస్తున్నారు. ఏ లక్ష్మిని పిలుస్తున్నారు? ధైర్య లక్ష్మినా, నాట్య లక్ష్మినా, ధాన్య లక్ష్మినా? మా ఇంటి వెలుగైన మా ఇంటి ఈ మహాలక్ష్మినేనమ్మా పిలిచింది. సరే గాని నీ నాట్య సాధన ఇంకా పూర్తి కాలేదా? నాట్య సాధనకి పూర్తవడం అనేదే లేదు నాన్నగారు. చేస్తూనే ఉండాలి. కాళ్ళు కదిలినంత వరకు, చేయగలిగినంత వరకు అడుగులు పడుతూ ఉండాలి. అమ్మ తిడుతూ ఉండాలి, మీరమ్మకు అడ్డు చెబుతూ ఉండాలి. చాలేవే, నేను తిట్టేది నీ నాట్యాన్ని కాదే, నీ అల్లరికి ఆ వాగుడే లేకపోతే ఇంట్లో సందడే ఉంది పూర్ణ. కోయిలకి పాట, నెమలికి ఆట, మన బంగారు తల్లికి మాట. అదే అందం. బాగా చెప్పిన నాన్నగారికి నాట్య భంగిమలో నమస్తులు. ఒరే రంగా, నీ తోటలో కొబ్బరి బొండలో నీళ్లు నీ మాటలాగా మంచితనంలాగా భలే తీయగా ఉంటాయిరా. పువ్వులైతే రంగ నవ్వులాగా అందంగా ఉంటాయి. పువ్వులు కదిలేవే, కొబ్బరి నీళ్లు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి. చాలు చాలు ఆపండి. మీకు అప్పనంగా వస్తే ఆవు పేడైనా కమ్మగా ఉంటుంది. ఇదిగో తయారు. లక్ష్మి ఇంట్లో పూజకు పూలు అవసరం అని చెప్పింది, వెళ్ళేటప్పుడు ఇచ్చేసి. రాజా రంగా రంగా, అబద్ధాలు సత్యవతి వస్తుంది. ఓసి నీ కులుకు కాకినాడ సంతకళ్ళ. ఏంటే నీలో నువ్వే కులుకుంటున్నావు? ఏంటి సంగతే? గోరింటాకు పెట్టుకున్నాను, ఎట్ట ఉందో చెప్పు. అదిరిందే. ఈ పూల జడ ఇదట్ట ఉంది. అబ్బా, ఇది మరీ అదిరిందే. కొత్త గాజులు ఎలా ఉన్నాయి? అబ్బాబాబా, అదిరిపోతున్నాయే. మరి వీటన్నిటితో నేనెలా ఉన్నాను చెప్పమంటావా? వీటన్నిటితో కలిపి ముదినాపిసాన్లా ఉన్నావు. సత్యవతి, ఓసి నీ ఉడుకు మొత్తం ఉయ్యూరులోకల్లో కలప. తమాషాగా అన్నానే. చూడు, నాకు తప్ప నిన్న అలాంటి మాటలనే అధికారం, హక్కు ఎవరికున్నాయి? నా బంగారు తల్లివి కదా. నవ్వు నవ్వు నవ్వు. ఉడిపి పిరిపి రంగన్ నీకు మహా గొప్ప బిరుదు ఇచ్చాడు, ముదినాపసాని అని. నీకు కూడా నేనంటే వేళకోళంగా ఉంది. రాయుడుగా రాపోతూ కుమ్ముకుంటూ వస్తుంది. రాయుడు గారేది? రాయుడు గారు రాబోతేది? భలే బాగా అయిందిలే. ఒక్క అబద్ధంతో అందరి తిక్క కుదిరింది. అబద్ధమా? లంబోదర కుమికర అంబా అంబా అమ్మాయి గారు అదరగొట్టేస్తున్నానండి. మరేమనుకున్నావురా ఈ చురకత్తుల వారి వంశం అంటే? ఏ విధంగానైనా ఆ లక్ష్మిని ఓడించి చెల్లాయి గారిని గెలిపించేటట్టు చేస్తా. ఏమిటిది? పోతపోయింది వెదవ గాలిపటం. దిగు. నాకేం పర్వాలేదు, నువ్వేం భయపడకు. దిగు. రంగా జాగ్రత్త. దిగావా? అమ్మయ్యా. దీనికి ఎందుకు ఇంత కంగారు? అయినా భయపడవలసిన అవసరం ఏముంది? ఏమిటి నీ మొండి ధైర్యం? నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా? రంగా
లక్ష్మి అక్కడ మంగళ పెద్ద గొంతేసుకుని సంగీత సాధన చేసేస్తుంది. నిజమే? అవును. ఆ శంభు శివశంకర పంతులు గారు లేడు, వాడు కసిగా తొడలు బాధించుకుంటూ దానికి నేర్పిస్తున్నాడు. పోటీలో అదే గెలుస్తున్నావు. ఇదిగో నువ్వేం దిగులు పడకు, ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను. నువ్వు వెంటనే మొదలెట్టు రంగా, లక్ష్మికి అసలు పోటీ ఉండడానికి వీల్లేదు. అవును, అవును.